హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? సో టుడే వీడియో ఏంటంటే డే 6 క్లాస్లో నేను లెటర్ సిరీస్ మీద ఒక 10 ప్రాబ్లమ్స్ వర్క్ ఇచ్చాను. ఓకే, ఆ 10 ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియోలో క్లియర్ చేసుకొని నేను క్లియర్గా 10 ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసిక్స్ అంతా కూడా నేను క్లియర్గా డే 6 అండ్ డే 5 క్లాస్లో చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూస్తే నేను ఇక్కడ అప్లై చేసేవన్నీ కూడా మీకు అర్థమవుతుంటుంది. ఓకే, సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ ప్రాబ్లం, ఒక్కసారి ప్రాబ్లమ్ని క్లియర్గా ఒక 5 సెకండ్స్ అయినా చూడాలి. ఓకేనా, చూస్తే వెంటనే లాజిక్ అనేది లెటర్ సిరీస్లో ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ చెప్పాను, కంపేర్ టు నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ వెరీ ఈజీ. ఎందుకని లెటర్ సిరీస్లో 26 లెటర్సే ఉంటాయి. ఎలా ఇచ్చినా 26 లెటర్స్లోనే ఇస్తారని చెప్పేసి. ఓకే, సరే, జేఈఎఫ్ అన్నిట్లో జే కామన్ ఉంది అంటే ఫస్ట్ లెటర్, ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే ఆప్షన్స్లో కూడా జే కామన్గా ఉంటుంది. అదైనా చూసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ లెటర్ జే కామన్గా ఉంది, ఆప్షన్ 3 మాత్రమే. ఒకవేళ వేరే ఆప్షన్స్లో కూడా ఫస్ట్ లెటర్ జే ఉందనుకోండి, నెక్స్ట్ వేరే లెటర్స్ని కంపేర్ చేయాలి. ఏఎఫ్, ఈఎఫ్, ఐఎఫ్, ఓఎఫ్ ఇవేంటివి? ఏఈఐఓయు, యూ రావాలి, ఓవెల్స్. ఏఈఐఓయు ఆర్ ద ఓవెల్స్. అంటే మనకి ఫస్ట్ లెటరే ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి అదే పెట్టేసాం. చాలా సింపుల్గా ఇచ్చారు చూసారా. ఇంకా సెకండ్ లెటర్ దాకా కూడా మనం వెళ్ళక్కర్లేదనమాట. ఒకవేళ వేరే ఆప్షన్స్లో కూడా జే ఉంటే అప్పుడు మనం సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఏఈఐఓయు, సెకండ్ లెటర్ యూ ఉండాలి, ఎందుకంటే అవన్నీ ఓవెల్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా ఇస్తే ఫస్ట్ ఏం చెప్పాను, కౌంట్ చేయాలి. ఈ సిరీస్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నో కౌంట్ చేయాలి. ఇక్కడ ఇవి కూడా ఇక్కడ లెటర్ లేకపోయినా ఈ ప్లేస్, అన్ని ప్లేసెస్ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఎలా రాయొచ్చు? 4 into 4 లేదంటే 2 into 8. నేను 4గా డివైడ్ చేస్తున్నాను. 4 4 4. ఏం చేయాలి? నేను సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ పెడుతున్నాను, ఎక్స్ 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 వై వై. ఇప్పుడు ఏమైనా లాజిక్ ఉందేమో చూస్తున్నాను. ఎక్స్ 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 వై ఎక్స్ ఎక్స్ వై 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 ఎక్స్ వై, దెర్ ఇస్ నో లాజిక్. ఇంకా మళ్ళీ ఆలోచించను, సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతాను నేను. ఓకే, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదు. వై ఎక్స్ వై ఎక్స్ వై, నెక్స్ట్ అగైన్ చెక్ ద లాజిక్. వై ఎక్స్ 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 వై ఎక్స్ వై వై, నో, దెర్ ఇస్ నో లాజిక్. మనకి అన్నీ అలా చూస్తున్నప్పుడు ఈ 4 టర్మ్స్లో లాజిక్ ఉండాలి. ఓకే, మొత్తం ఈ సెట్ ఆఫ్ 4 సెట్స్ ఉన్నాయి కదా, 4 సెట్స్ ఒక లాజిక్లో ఉండాలి. తర్వాత వై వై ఎక్స్ ఎక్స్, ఫాస్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ లాజిక్ ఉందో లేదో చూసుకుంటుండాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు. వై ఎక్స్ ఎక్స్ వై వై ఎక్స్ ఎక్స్ వై వై ఎక్స్ ఎక్స్ వై వై ఎక్స్ ఎక్స్ వై. చూసారా, ఈ సెట్ అన్నీ ఒక లాజిక్లో ఉన్నాయి కదా, అంటే ఇది ఒక సిరీసే కదా. ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటేనే అది ఒక సిరీస్గా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా అనమాట. ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ మోడల్ నేను చాలా ప్రాబ్లమ్స్ చేపించాను. ఓకే, మన డే 6 క్లాస్లో. సో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఇదనమాట. ఇంక ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేద్దాం. WXCD, ఇక్కడ చూసుకోవాలి ఏమైనా కామన్గా ఉన్నాయా. నాకు ఇవి WXCD EF, ఈ లెటర్స్ కొంచెం చదవడానికి బాగున్నాయి కదా. CD EF GH IJ, లాస్ట్ 2 లెటర్స్ GH IJ. తర్వాత ఏంటి, వరుసగానే వస్తున్నాయి. KL, మనకి లాస్ట్లో KL ఉంది, ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే. ఒకవేళ ఇంకో చోట ఆ 2 లెటర్స్ రిపీట్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఫస్ట్ లెటర్స్ కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యి ఉంటే 2 లెటర్స్ ఎలా చూసుకోవాలి అది కూడా చూద్దాము. WX ఏమైంది, WX, నెక్స్ట్ UV ST QR. మీరు అబ్జర్వ్ చేస్తే WX ఇక్కడ ఏమైందంటే ఇది 23, ఇది 24, నెక్స్ట్ 21 22, నెక్స్ట్ 19 20, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 17 18. దీని ముందు చూసుకోవాలి అంటే ఏమవుతుంది, 16 15 16 రావాలి. 15 16 ఓపీ, అలా అయినా చూసుకోవచ్చు. అంటే ఏవైనా ఈ 2 లెటర్స్ మళ్ళీ ఇంకొక ఆప్షన్లో రిపీట్ అయ్యి ఉంటే మిగిలినవి చూసుకోవాలి లాజిక్. ఓకే, లేదంటే ఈ W నుంచి యూకి ఎంత వచ్చింది, ఎస్కి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, అలా కూడా చూసుకోవచ్చు అనమాట. లెటర్ టు లెటర్, లేదంటే ఇలా సెట్గా చూసుకోవచ్చు. ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకొని ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి, ఎలా అయినా ఏదో ఒక లాజిక్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం అంత చెక్ చేయకుండా జస్ట్ ఒక్క ఆప్షన్లోనే ఉంది కాబట్టి CDEF GH IJ KL పెట్టేసాము. ఇవైతే ఎలానో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఇది 23 24, 23 24. దాని ముందు సెట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏముంటాయి,
21, 22. దాని ముందు ఏముంటాయి 20, 19, 20, 19, 20. దాని ముందు ఏముంటాయి 17, 18. దాని ముందు ఏముంటాయి 15, 16. ఓకే, అలా 2 నెంబర్ సెట్గా రాశారనమాట. 15, 16. 15 అంటే ఓ, 16 అంటే పి, ఓపి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, కౌంట్ చేయాలి, టైం వేస్ట్ చేసుకోకుండా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 24 అంటే ఫ్యాక్టర్స్ చెప్పండి. 6 into 4, లేదంటే 4 into 6, లేదంటే 8 into 3, 3 into 8. ఓకే, ఇక్కడ నాకు చాలా ఉన్నాయి కాబట్టి నేను 6గా తీసుకుంటున్నాను. 4గా తీసుకోవచ్చు, 6గా తీసుకోవచ్చు, 2గా మరి 2గా వద్దు, 2 అంటే 12, 12 అయిపోతుంది. లేదంటే మళ్ళీ 3, 3గా, 4, 4గా. ఎందుకంటే 24లో 3 పోతుంది, 2 పోతుంది, 4 పోతుంది, 8 పోతుంది, 6 పోతుంది కదా, ఎలా అయినా మీ ఇష్టం. ఓకే, 1, 2, 3, 4, 5, 6. 6గా తీసుకుంటున్నాను, రాకపోతే నేను 4గా చూస్తాను, మళ్ళీ 3గా చూస్తాను, అలా మన ఇష్టం అనమాట. అగైన్ 1, 2, 3, 4, 5, 6. అగైన్ 6. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్స్ అప్లై చేస్తా. XP G X X, XYX ZPX, XYX ZPX, XYX ZPX, XYX ZPX. ఫస్ట్ ఆప్షన్లోనే సాటిస్ఫై అయిపోయింది. మళ్ళీ నేను వేరే ఆప్షన్స్ చెక్ చేయను, నాకు టైం వేస్ట్. నాకు ఫస్ట్ ఆప్షన్లో ఒక లాజిక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆప్షన్ చెక్ చేసి మళ్ళీ ఇది ఆప్షన్ వాళ్ళు సేమ్ ఆప్షన్ ఇచ్చారా, ఒకే లాజిక్ వచ్చేటట్టు, లేదంటే ఇంకో డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చారా అని నేను వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి నా టైం అంతా వేస్ట్ చేసుకోను. నాకు ఆన్సర్ వచ్చేసింది, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. అర్థమైంది కదా. సో నేను డివైడ్ చేశాను. ఇలా 6కే ఎందుకు డివైడ్ చేశాను, 4కైనా చేసుకోవచ్చు మీ ఇష్టం, 3కైనా చేసుకోవచ్చు మీ ఇష్టం. చేసి ఆప్షన్స్ని చెక్ చేస్తే మనకు ఒక లాజిక్ కనిపిస్తుంది. అర్థమైందా. ఆ లాజిక్లో ఏ ఆప్షన్కి అయితే ఒక లాజిక్ కనిపిస్తుందో ఆ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. WYB XUD YQF. సో ఇక్కడ చూద్దాం. D ఇక్కడ చూడండి, B ప్లేస్ వాల్యూ 2, D ప్లేస్ వాల్యూ 4, ఇక్కడ 6, నెక్స్ట్ 8 అంటే H, లాస్ట్లో H ఉంది ఏంటి, ఇది ఒకటే, అంతే కదా. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది చూడండి. ఇది పెట్టే ముందు ఒక్కసారి మళ్ళీ అన్ని సాటిస్ఫై అవుతాయో లేదో చూడాలి, అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ 2 లెటర్స్ తప్పు అయితే ఇది ఉంది ఓకే, ఈ 2 లెటర్స్ తప్పు అయితే మన ఆన్సర్ ఏమైంది, నన్ ఆఫ్ దీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో అందుకని నేను ఇప్పుడు ఆ 2 లెటర్స్ కూడా చెక్ చేస్తున్నాను. Y U Q. Y ఎంత 25 కదా, 25 నుంచి 21, తర్వాత 17. ఎంత డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, మళ్ళీ 4 డిఫరెన్స్ అంటే 13 అంటే ఎంఏ కదా, కరెక్టే. ఇంకో లెటర్ కూడా చెక్ చేయాలి, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని లెటర్స్ చెక్ చేయాలి. అదే నన్ ఆఫ్ దీస్ లేకపోతే కంపల్సరీ అదే అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత 23, ఇది 24, ఇది 25, నెక్స్ట్ 26 అంటే జెడ్, కరెక్టే. అంటే మనం పెట్టింది కరెక్టే. ఒకవేళ ఏదైనా ఒక లెటర్ తప్పు ఉన్నా సరే ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ అవుతుంది. సో ఇలా నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు వెరీ కేర్ఫుల్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ మనము కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. ఓకేనా, లేదంటే మనం అక్కడ తప్పు చేసినట్టే, లాస్ట్ లెటర్ కరెక్ట్ అయిందని చెప్పేసి అలా వెళ్ళిపోకూడదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15, 5 into 3 ఆర్ 3 into 5. నేను అగైన్ ఇక్కడ ఎక్కువ లెటర్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, 5గా నేను డివైడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 5, 5. సో ఇప్పుడు ఏం చేస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తాను ఒక్కొక్క ఆప్షన్ నుంచి. X Y Y Y Z Z, XX P Y Y, Y Y P Z Y, Z Z P Z Y. ఈ అసలు ఏమన్నా రిలేషన్లో మీకు ఏమైనా అనిపిస్తుందో చూడండి. XX P Y Y, Y Y ఇక్కడ కూడా రిపీట్ అయ్యి ఉంటే ఒక రిలేషన్గా అనిపించేది. ఈ రెండు ZY ఇక్కడేం YY రిపీట్ అయింది, ఒక రిలేషన్లో నాకు అనిపించట్లేదు, తీసేయి. ఇంకా అనిపించిన వెంటనే మనం మళ్ళీ ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని టైం వేస్ట్ చేసుకోకూడదు. XYZ YZY, XX PYY, ZY PZY, ZY PZY వరకు ఇంతవరకు బాగుంది, మళ్ళీ ఇక్కడ మాత్రం వేరుగా ఉంది. సో అందుకని ఈ రెండు ఈక్వల్గా ఉంది, ఒకటి తేడాగా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ YX ZY XY, XY ఇది ఇక్కడండి, XY PXY, ZY PZY, XY PZY. సో ఇదొకలాగా ఉంది, మళ్ళీ ఇది వచ్చేసరికి వేరుగా ఉంది.
అగైన్ వైజెడ్ XY XY PZY XY PZY XY PZY. ఇప్పుడు చూడండి 3 ఒకే లాజిక్లో ఉన్నాయి కదా అలా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. అయితే అవి డివైడ్ చేసుకొని ఆప్షన్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే మంచిగా కరెక్ట్ లాజిక్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా చూసేద్దాం. సో ఇక్కడ మధ్యలో మిస్ చేశారు ఆ సెట్ ఆఫ్ లెటర్స్ని. ఓకే, సరే మనం అందుకని ఇక్కడ చూద్దాం. DD CD DD EF FF. ఇక్కడ మీరు చూస్తే ఒక సెట్ ఆఫ్ లెటర్స్ తర్వాత 2 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ FF రిపీట్ అయింది. ఓకే, అంటే ఈ మధ్యలో ఇక్కడ కూడా చూడండి ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ DD, ఇక్కడ FF, DD FF. ఇక్కడ ఏం రిపీట్ అయి ఉండాలి? BB రిపీట్ అయి ఉండాలి. అంటే ఇక్కడ లాస్ట్ వచ్చింది రిపీట్ అవుతుంది. BB రిపీట్గా ఇక్కడ ఉంది. అర్థమైందా లాజిక్? సింపుల్ లాజిక్. నేను ఫస్ట్ ఇంకా ముందే లెటర్ ఉందో కూడా చూడలేదు. ఇక్కడ నాకు లాస్ట్ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటరు తర్వాత సెట్ ఆఫ్ లెటర్స్లో రిపీట్ అవుతుంది. ఇక్కడ D ఒక్కటే ఉంటే అది రిపీట్ అయింది. ఇక్కడ B ఒక్కటే ఉంది, లాస్ట్లో BB రిపీట్ అవ్వాలి. అర్థమైందా? అలా అనమాట. ఇంకా మిగతా చూద్దాం. ఇక్కడ చూడండి QP డిక్రీజ్ అయింది. అలాగే Sకి డిక్రీజ్ అవ్వాలి, -1 R. సరిపోయింది కదా? అలా అనమాట. జస్ట్ చూడాలి కొంచెం, ఒక్క 5 సెకండ్స్ చూస్తే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏ లెటర్ రిపీట్ అవుతుంది? దాని ముందున్న లాస్ట్ లెటరు తర్వాత సెట్ ఆఫ్ 2 లెటర్స్గా రిపీట్ అవుతుంది. ఇక్కడ D ఉంటే DD, F ఉంటే FF. ఓకే, అలానే ఇక్కడ B ఉంది కాబట్టి BB. ముందు లెటర్ ఏ లెటర్ వస్తుంది? Sకి -1. ఎందుకంటే ఇక్కడ Q నుంచి -1, P నుంచి -1, O నుంచి -1 కాబట్టి. సో ఇక్కడ R ఉంటేనే కదా -1 చేయగలిగేది. Sకి -1 చేస్తే R. అలా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో అర్థమైంది కదా? ఇది రిపీట్ అయింది B నుంచి రిపీట్. ఇక్కడ D నుంచి సెట్ రిపీట్ అయింది, F నుంచి సెట్ రిపీట్ అయింది. ఓకే, ఇక్కడ S -1 అంటే R, R -1 Q, Q -1 P. ఇలా అనమాట. అలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 అంటే 9 2స్గా చేయొచ్చు, లేదంటే 2 2గా చేయొచ్చు కదా. ఇప్పుడు 18 కదా, 2 × 9 అది 9 × 2. నేను 2 2గా అన్న చూద్దాం. ఓకే, 2 2 2 2 2 2 2. ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుంది XY YX. ఇక్కడ మీకు అర్థమైపోయింది చూసారా? XY YX రావాలి అంటే ఇక్కడ Y ఉండాలి, ఇక్కడ X ఉండాలి. YX YX దీంట్లో ఉంది, ఈ రెండే చూసుకోవచ్చు. YX నెక్స్ట్ మళ్ళీ Y ఉండాలి, Y ఇక్కడ ఉంది. తర్వాత 1 2 3 4 అయిపోయాయి కదా. ఇక్కడ లాస్ట్లో X ఉండాలి, ఇక్కడ Y ఉంది, అంటే 4th ఆప్షన్. నేను ఎలా చెప్పానో చూసారా? ఈసారి నేను సబ్స్టిట్యూట్ కూడా చేసుకోకుండా, ఇది కూడా ఒక మెథడే. నాకు 2 కంప్లీట్ అయి ఉన్నాయి. XY పక్క పక్కన XY YX XY YX అంటే ఇప్పుడు నాకు ఇక్కడ X ఉంది, దీని పక్కన Y ఉండాలి. ఫస్ట్ లెటర్ Y ఉన్నది, ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ. ఓకే, ఇంకా నేను ఒకేసారి ఇవన్నీ కామన్గా ఉన్నాయి కదా, అందుకని లాస్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళా. లాస్ట్ ప్లేస్ అంటే ఇదే కదా, Y పక్కన ఖచ్చితంగా X ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి Y ఉంది. సో ఇది తప్పైపోతుంది, X అనేది రైట్ అవుతుంది. అర్థమైందా? అలా కూడా చూసుకోవచ్చు. ప్రతిసారి మనం ప్రతి ఆప్షన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని కంప్లీట్ అయితే దాని నుంచి కూడా లాజిక్ తీసుకురావచ్చు. ఓకే, ఇది కూడా ఒక 1 ఆఫ్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. BAG DBY. ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది, Z నుంచి -1 చేశారు, Y నుంచి నేను లాస్ట్ లెటర్ చూస్తున్నా. ఇక్కడ X నుంచి -1 చేస్తే లాస్ట్లో W రావాలి. లాస్ట్లో W ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, 2 ఉంది. చూసారా? ఇప్పుడు మనం తొందరగా చెప్పేసేయలేము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొంచెం ముందు లెటర్ చూస్తున్నా. A B C D కావాలి. ఇక్కడే కదా ఉంది. ఇవేమో ప్లస్ మిడిల్ లెటర్. నేను ఫస్ట్ లాస్ట్ లెటర్ చూసా, తర్వాత మిడిల్ లెటర్ +1 +1 +1. మిడిల్ లెటర్ Cకి +1 చేస్తే D. ఇది తప్పైపోయింది కదా. అలాగా ఫస్ట్ అంటే ఇలా ప్రతిసారి 3 లెటర్స్ 3 లెటర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెటరో లేదంటే సెకండ్ లెటరో థర్డ్ లెటరో చూస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ నేను అసలు ఫస్ట్ లెటరే చూసాను అనుకో, ఫస్టే B+2 D+2 F+2 H. ఇంకా H దేంట్లో లేదు, ఇదే కరెక్ట్ ఆన్సర్. నేను లాస్ట్ లెటర్ నుంచి చూశాను కాబట్టి 2 రిపీట్ అయ్యాయి. అర్థమైందా? అదే మీరు ఫస్ట్ లెటర్ నుంచి చూస్తుంటే H ఒక్క ఆప్షన్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా పెట్టేయచ్చు. అలా మీ ఇష్టం అనమాట, ఎటు నుంచి అయినా లాజిక్ చూడొచ్చు.
ఓకే, అర్థమైంది కదా ఎలా చూడాలో? ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్. నేను ఎందుకు అలానే చూశాను, నాకు ఇక్కడ ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ చూస్తేనే ఒక లాజిక్ కనిపిస్తుంది. మిడిల్ లెటర్ టు మిడిల్ లెటర్ చూస్తే చూసారా ఏబిసిడి ఇంకో లాజిక్గా ఉంది. లాస్ట్ లెటర్ చూస్తే డిక్రీజ్ అవుతూ ఉంది. అలా నాకు లెటర్స్ చూడగానే నాకు ఇలా చేస్తే ఇది తొందరగా లాజిక్ వస్తుందని అర్థమైంది. ఎందుకంటే ఆ లెటర్స్ ఇవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇవి ఇంక్రీజ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇవి దగ్గరగా ఉన్నాయి అని చెప్పేసి ఆ లెటర్స్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మళ్ళీ 2 2 2 2 2 2 2 2. నేను ఎందుకు 2గా డివైడ్ చేశాను ముందే చెప్పండి? 18కి ఫ్యాక్టర్స్ అనమాట. 2 into 9 ఏంటి 2గానే చేయొచ్చా? ఇంకా చేయలేమా? 6 into 3గా రాయొచ్చు కదా. 3 into 6 మీ ఇష్టం. 3 3గా చేయొచ్చు, 2 2గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను 2 2గా ట్రై చేస్తాను. ఒకవేళ నాకు ఏ తిరిగి ఏ ఆప్షన్కి లాజిక్ కుదరలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 3 3గా ట్రై చేస్తాను. XZ XY అంటే ఇక్కడ XZ ఇక్కడ XY. నాకు ఇలా ఒక లాజిక్ లేకపోతే మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తా. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి? XY ZY Y XY ZY ZX ZX YX YZ YZ YXZ XY. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా నేను సబ్స్టిట్యూట్ చేశాక XYZ YZX ZXY XYZ YZX ZXY చూసారా రిపీట్ అవుతుంది. XYZ YZX ZXY XYZ YZX ZXY. ఓకే, 3 లెటర్స్గా అయితే ఎందుకు? ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడాలి. ఇప్పుడు ఇక్కడికి 2 లెటర్స్కి ఇక్కడ లాజిక్ కరెక్ట్ అయింది. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. మినిమం 3 లెటర్స్ ఉంటే 3 లెటర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మనము ఒక్కొక్క 3 లెటర్స్ని ఒక సెట్గా 3 లెటర్స్ని ఒక సెట్గా చూస్తేనే మనకు కొంచెం లాజిక్ అయినా వస్తుంది. ఓకే, అర్థమైందా? అందుకని చెప్పేసి మనకి లాజిక్ అనేది ఇక్కడ ఫామ్ అయినా సరే ఇక్కడ మనకి అంతగా కనిపెట్టలేకపోయాం. ఓకే, నేను అగైన్ ఈ ప్రాబ్లం రాస్తున్నాను. ఎందుకు అర్థమైంది కదా? మనకి ఇచ్చిన సిరీస్లో 3 లెటర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ లెటర్స్. మనం 2 2గా చేసామనుకో ఆ థర్డ్ లెటర్ లాజిక్ తొందరగా రావట్లేదు. అందుకని మినిమం ఇప్పుడు ఈ 18ని 6 into 3గా కూడా చేయొచ్చు కదా. అందుకని 3 3గా అయినా డివైడ్ చేస్తే వస్తుందన్నమాట. ఓకే, మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లం నోట్ చేస్తాను. సో ఆల్రెడీ మనం లెటర్స్ కౌంట్ చేసాం కదా. 18ని 2 into 9 ఆర్ 6 into 3 అలా రాయొచ్చు కదా. నేను 3 3గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకు చెప్పాను కదా, మినిమం 3 డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు మినిమం 3గా అయినా డివైడ్ చేసుకుంటేనే మనం తొందరగా లాజిక్ని ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఎందుకంటే మనం 3గా డివైడ్ చేయగలే పాసిబిలిటీ కూడా ఉంది కాబట్టి, మనకి కౌంటింగ్ మొత్తం టోటల్ లెటర్స్ని ఫ్యాక్టర్స్గా చేస్తే 3 కూడా ఉంది కాబట్టి. ఓకేనా, లేదంటే 6గా చేయండి. 9గా అయితే మరీ ఎక్కువైపోతుంది. ఓకే, సరే ఇప్పుడు నేను ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. XY ZY Y. ఇక్కడ చూడండి లాజిక్ ఉంది. XYZ మళ్ళీ వైతో స్టార్ట్ అయింది. YZX అగైన్ ZXY అగైన్ XYZ YZX ZXY. ఓకేనా, అంటే ప్రతి సెట్లో ఫస్ట్ Xతో స్టార్ట్ అయితే నెక్స్ట్ Yతో మళ్ళీ Zతో మళ్ళీ అగైన్ Xతో మళ్ళీ Yతో మళ్ళీ Zతో. ఓకే, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. అర్థమైందా? ఇందాక ఎందుకు లాజిక్ రాలేదు? 2 లెటర్స్గానే తీసుకున్నాం. ఎక్స్ట్రా థర్డ్ లెటర్ ఉంది కదా, డిఫరెంట్ లెటర్ ఇక్కడైతే వచ్చేసింది. ఎందుకంటే 2 డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి కాబట్టి అలా కూడా చూసుకోవాలి. ఓకేనా, అదనమాట. సో ఇది మన డే 6 క్లాస్లో నేను వర్క్ ఇచ్చిన 10 ప్రాబ్లమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా బుక్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా బుక్స్ లేకపోతే మాత్రం మన దగ్గర ఉన్న PDF అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో మొత్తం 35 చాప్టర్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే, ఈచ్ చాప్టర్కి 100 అబోవ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి విత్ సొల్యూషన్స్తో. నేను ఎలా చెప్తున్నానో అలా నీట్గా నోట్బుక్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఎవరికైనా కావాలంటే ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్,
సో ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అన్న వాళ్ళకి మాత్రం ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంతగా నన్ను ఎంకరేజ్ చేస్తారో అప్పుడే నేను ఇంకా బాగా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయగలను. లేదు అంటే సరే స్టూడెంట్స్కే ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంకా రోజు రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ఎందుకు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ ఆ వేస్ట్లే రికార్డ్ చేయటం, రేపు చేద్దాంలే అన్నట్టు. అంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వాటిని బట్టి నాకు ఇంకా సో వాళ్ళకి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయాలి సో అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మీకు వీలైనంత మందికి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, అందరికీ యూజ్ అవుతాయి. నేనైతే క్లియర్గా సో మొత్తం కాన్సెప్ట్ వైజ్ చెప్తాను. ఓన్లీ ప్రాబ్లమ్స్ చేయించడం అయితే మీ దగ్గర బుక్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది, చేసేస్తారు. బట్ అసలు ఎలా చేయాలి, ఆ ట్రిక్స్ ఏంటి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.